పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఆచితూచి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే ఎంత పొదుపుగా మాట్లాడితే ప్రేక్షకుల్లో అంత గౌరవాన్ని పొందుతారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తీవ్రమైన విమర్శలు ముటగట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ. ప్రస్తుతం ఆయన విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. అలాంటి శివాజీ సినిమా హీరోయిన్లను ఉద్దేశించి కొన్ని అసభ్యకరమైన కామెంట్లయితే చేశాడు. ఈ నెల 25వ తేదీన దండోరా సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో రీసెంట్గా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో శివాజీ హీరోయిన్స్ ని ఉద్దేశించి మాట్లాడారు. హీరోయిన్స్, మీరు చిన్న చిన్న బట్టలు కట్టుకోకుండా చీరలు కట్టుకుని తయారవ్వండి. కొంతమంది దరిద్రపు ముండలు అన్నీ కనిపించేలా బట్టలు వేసుకుంటారు. మీ సామాన్లన్నీ ఎవరికీ చూపించకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని మీద అనసూయ సైతం చాలా ఘాటుగా స్పందించింది. నా బాడీ నా ఇష్టం అంటూ ఒక ఇమేజ్ ను పోస్ట్ చేసింది. దాంతో చిన్మయి సైతం శివాజీ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాను అంటూ ఓ పోస్ట్ ద్వారా ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులకు నోటి దురుసు ఉందని, అమ్మాయిలంటే ఆట బొమ్మలుగా భావించే వాళ్ళకి లేడీస్ గురించి ఏం తెలుసు, ఆడవాళ్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ శివాజీ అనే కాదు, గతంలో పలువురు సినిమా సెలబ్రిటీలు సైతం ఆడవారిని తక్కువ చేసి మాట్లాడారు. పురుషాధిక్యాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే ఇండస్ట్రీ మగాళ్లకు మాత్రమే శాశ్వతం కాదని, ఆడవాళ్లు కూడా అందులో నటిస్తేనే సినిమా సక్సెస్ సాధిస్తుందని, వాళ్ళు లేకపోతే సినిమానెవరూ చూడరని, కేవలం మగాళ్ల వల్ల మాత్రమే సినిమాలు ఆడవనే నిజాన్ని తెలుసుకుంటే మంచిది. ఇక శివాజీ మాటలను పలు సినిమా సంఘాలు సైతం తీవ్రంగా ఖండించాయి. వెంటనే శివాజీ తాను చేసిన వ్యాఖ్యల మీద క్షమాపణలు కోరాలని వాళ్ళు డిమాండ్ చేశారు. శివాజీ సైతం తాను అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ క్షమాపణలు కోరాడు. ఇక ఈ విషయం ఇంతటితో సద్దుమణుగుతుందా, లేదంటే మరో దుమారం ఏదైనా రేగుతుందో తెలియదు.